సత్తారెక్కడా? చంద్రం, నీకు జరిగిన అన్యాయానికి నేను బాధపడుతున్నాను. నీ ప్రేమను బలి తీసుకున్న ఈ సత్తార్కి న్యాయస్థానంలో శిక్ష పడేలా చేస్తాను. వీణ్ణి నాకు అప్పగించు. ఏ చట్టం గురించి మాట్లాడుతున్నారు మేడం మీరు? ఏ చట్టం గురించి? తప్పుడు సాక్ష్యాలకు విలువనిచ్చి దోషుల్ని నిర్దోషులుగా విడిచిపెట్టే కళ్ళు లేని చట్టం గురించా? లేదు మేడం, సారీ. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన వీణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చట్టానికి అప్పగించాం. మిస్టర్ చంద్రం, ఒక్క విషయం గుర్తుంచుకో. నేరస్తుడు ఎంత ఖతర్నాకైనా కావచ్చు, చట్టం నుంచి ఎంతో కాలం తప్పించుకోలేడు. ఒక్కోసారి కొంతమంది నేరస్తుల చట్టానికి దొరకకుండా తెలివిగా తప్పించుకు తిరుగుతూనే ఉంటారు. ఒకసారి దొరికారే అనుకో, నా మాట విను. చట్టం మీద నమ్మకం ఉంచు, మా మేడం మీద నమ్మకం ఉంచు. ఓకే? నమ్మకం? మాకు నమ్మకం ఉంది, మాకు మీ మీద నమ్మకం ఉంది. కానీ ఆ నల్లకోటు వేసుకున్న లాయర్ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి న్యాయదేవత కళ్ళు ఎప్పుడో కట్టేశారు. అందుకే మాకు నమ్మకం లేదు. మీరు వీడిని స్టేషన్కి తీసుకెళ్తారు, స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తారు. ఇక అక్కడ మొదలవుతుంది ఎప్పటిలాగే పాత డ్రామా. జడ్జి గారు తన తీర్పును వినిపిస్తారు. ఆర్డర్ 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 అంటూ ప్రాసిక్యూషన్ వారు చూపించిన సాక్ష్యాధారాలను దృష్టిలో ఉంచుకొని సదరు ముద్దాయి సత్తారిని నిరపరాధిగా విశ్వసిస్తూ ఈ న్యాయస్థానం విడుదల చేయడం అయినది అంటూ తీర్పునిస్తారు. అవును మేడం, ఇదే జరుగుతుంది. చంద్రంబాబు, ఈ దేశ చట్టాన్ని గౌరవించకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తే ఒక్క సత్తారు మాత్రమే చేస్తాడు, కానీ వేల సత్తారు పుట్టుకొస్తారు. నా మాట విను బాబు, సత్తార్ని చట్టానికి అప్పగించు. బాబా నిజం చెప్పారు. చంద్రం, చట్టం మీద గౌరవంతో వీడిని పోలీసులకు అప్పగించు. చట్టాన్ని గౌరవించడం మన బాధ్యత. సరే బాబా, తీసుకెళ్ళండి వీడిని. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను వీడిని చట్టానికి అప్పగించడం లేదు, మీకు అప్పగిస్తున్నాను మేడం. నువ్వేం టెన్షన్ పడకు. మేడం చేతికి అప్పగించావంటే వీడికి జైలు కూడే గతి. నీ వెనుకే తిరిగే